ఏపీలో హింసాత్మక ఘటనలపై సిట్ రంగంలోకి దిగనుంది. ఇవాల్టి నుంచి విచారణ జరపనుంది. ప్రతి కేసులో తీసుకున్న చర్యల వివరాలపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. సరికొత్త ఎఫ్ఐఆర్ రూపొందించాలని తేల్చి చెప్పింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం ఈ 3 జిల్లాల్లో ఎక్కువగా హింస జరిగిందని, నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఈసీ. బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని సీఎస్, డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు సీఈఓ, డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 3 ఎస్పీలు, కలెక్టర్పై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంది. పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ను సస్పెండ్ చేసిన ఈసీ, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, పల్నాడు కలెక్టర్ లోతేటి శివశంకర్లపై బదిలీ వేటు వేసింది. ఈ 3 జిల్లాలకు చెందిన 12 మంది పోలీసు అధికారులపైన సస్పెన్షన్ వేటు వేసింది. మొత్తం 16 మందిపైన శాఖాపరమైన విచారణ జరిపించాలని ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇవాళ సాయంత్రం 3 గంటల్లోగా వారిపై ఛార్జ్షీట్ వేయాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది.